దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని లేఖనముల నుంచి 122వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు వాక్య ధ్యానంలో మనము కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేద్దాం. ప్లరా మెడిటేషన్ చేద్దాం. యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఇది దేవుని యొక్క మాట. కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళాలంటేనే బాధపడుతుంది కొంతమంది కదా. కానీ ఇక్కడ లేఖనం తెలియచేస్తుంది, యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. ఐఎమ్ గ్లాడ్. అది చాలా మందికి అది అర్థం కాని విషయం. మందిరానికి వెళ్ళాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే బలహీనత ఉంటుంది కదా, సమయము హెచ్చించరు. కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఇంటికి వెళుతున్నారు. యెరూషలేమా, మా పాదములు నీ గమ్మములో నిలుచుచున్నవి. ఎవరైనా సరే మన యొక్క స్థితి గతి మారాలంటే, మనకున్నటువంటి జీవిత మలుపు తిరగాలంటే మనము దేవుని మందిరంలో ఉండాలి, లేకపోతే దేవుని సన్నిధిలో మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా, ఇక్కడ ఆ వాక్యాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచిచున్నవి కదండి. ఇంటి దగ్గర ఉంటాం, అది ఓకే. కానీ దేవుని మందిరంలో మనం ఉండాలి అనేది దేవుని ఏర్పాట్ల ఒక భాగముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక మాట తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావంటాడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. మనము బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మనము వ్యక్తిగత జీవితంలో ఎట్లాగా ఉన్నాం. కొంతమంది బలహీనతగా ఉంటారు, కొంతమంది ఆర్థిక సమస్య ఉండవచ్చు, కొంతమంది ఆరోగ్య సమస్య ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే మనము దేవుని గుమ్మములో మనము మన పాదము నిలుపుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేస్తామో, దేవుని ఇంటి దగ్గరికి మనం వస్తామో, అప్పుడు బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉంటామంట కదండి. మొట్టమొదటిగా మందిరము కట్టబడుతుంది, మనం కూడా కట్టబడతాం కదండి. దేవుని ఇంటిని కట్టాలి, దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని కొరకు మనం తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నీవు కట్టబడి ఉన్నావు. అది మనకి వాక్యంలో మనం చూసినప్పుడు, యెరూషలేము కట్టడం విషయం గురించి మనం చూసినప్పుడు దాదాపుగా మరి 40 సంవత్సరములు యెరూషలేము దేవాలయం కట్టబడిందనే మాట కూడా చెప్తూ ఉంటారు. మనం లేఖనంలో మనం చూసినప్పుడు చాలా కాలము, బహుదీర్ఘ సమయము యెరూషలేము మందిరాన్ని కట్టిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాము. పులరా, అయితే అది చాలా బాగుగా కట్టబడింది అనే విషయాన్ని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలుకు నియమించబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అంటాడు కదా. అది యెరూషలేము మందిరము ఒక ఎత్తైన ఒక పర్వతం మీద కట్టబడినది కాబట్టి అక్కడికి ఎక్కి వెళుతున్నారు అనే మాట రాస్తున్నాడు. ఇశ్రాయేలుకు ఒక శాసనాన్ని నియమించాడు దేవుడు, ఒక చట్టాన్ని నియమించాడు. పిల్లరా, ఈ రోజున నీవు నేను మనందరము కూడా ఆ చట్టానికి లోబడాలి, ఆ చట్టాన్ని గౌరవించాలి. ఎవ్రీబడి షుడ్ ఫాలో ద లా కదండి. ఆ చక్కగా ఆ చట్టానికి మనం ఎప్పుడైతే లోబడతామో దేవుడు మనకి మన జీవితంలో నెమ్మది అనుగ్రహిస్తాడు, నెమ్మది దయచేస్తాడు కదండి. ఆ మాట చెప్తున్నాడు. యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులే 12 గోత్రాలుగా వ్రాయబడి ఉన్నది. పిల్లరా, ఒక్కొక్క గోత్రాన్ని దేవుడు ఒక్కొక్క మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు వాడుకున్న సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అచ్చటి న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడినవి. ప్రియులారా, దేవుని
రాజ్య వ్యాప్తిలో దేవుడు సౌలుని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు రాజు తర్వాత దేవుడు మరి దావీదుని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని రాజుగా ఏర్పాటు చేసుకున్న కారణము మనం చూసినప్పుడు అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడినవి అంటాడు. అంటే మనందరం కూడా దేవుని లేఖనానికి, దేవుని చట్టానికి, దేవుని చిత్తానికి లోబడాలి అనేది ఇక్కడ లేఖన సారాంశముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ న్యాయము తీర్చబడాలి. మనం చూసినప్పుడు మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను న్యాయము తీర్చినప్పుడు ఇద్దరు మరి వేశ్యలు పిల్లలను కన్నారు. వారు మరి దావీదు దగ్గరికి వచ్చారు. ఒక వేశ్య కుమారుడు చనిపోయాడు. రెండో వేశ్య కుమారుని తీసుకొని తన పడకలో తన దగ్గర పండుకోబెట్టుకుంది. ఉదయాన్నే లేచినప్పుడు తన బిడ్డ ఈడు కాదని తెలుసుకొని రాజు దగ్గరికి ఇద్దరు న్యాయం కోసం వెళ్ళినప్పుడు రాజు, సొలొమోను రాజు ఒక చక్కని న్యాయము తీర్చాడు. ఇదిగో వీళ్ళకి ఆ బిడ్డ బతికిన బిడ్డ నా బిడ్డ అంటుంది, చనిపోయిన బిడ్డ నీ బిడ్డ అని ఒకరి మీద ఒకరు ఆ విధంగా చెప్పుకుంటున్నప్పుడు దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి దేవుడు ఒక చక్కని న్యాయము తీర్చాడు. అయ్యా ఇట్లా కాదు, ఈ బిడ్డని 2 ముక్కలు చేసి చెరొక సగం ఇచ్చేయండి అని చెప్పినప్పుడు బ్రతికున్నటువంటి కుమారుని తల్లి ఒకటి అనుకున్నది, వాడు బతికుంటే ఆమె దగ్గరన్నా మంచిగా బతుకుతాడులే, ఏం పర్వాలేదు అయ్యా, వాడిని మాత్రం ఖండించొద్దు అని ఆ తల్లి చెప్పినప్పుడు రెండవ స్త్రీ అంటుంది కదా, లేదు అది నాకు కాదు ఆమెకు కాదు, 2 ముక్కలు చేసి ఏమన్నప్పుడు వెంటనే సొలొమోను అతని యొక్క జ్ఞానముతో ఒక తీర్పు తీర్చాడు. ఈ తల్లి ఈమె, ఈ నిజమైన తల్లి ఈమె అని అక్కడ న్యాయం తీర్చి ఆ బ్రతికున్న బిడ్డని అసలైనటువంటి తల్లికి ఇచ్చిన సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం. అచ్చట సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనం స్థాపించబడింది ఎందుకంటే న్యాయం తీర్చడానికి. ఇలా ఈ దినమున కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఏదైనా సరే ఒక వ్యక్తికి సమస్య ఉన్నప్పుడు న్యాయము తీర్చబడాలి. న్యాయం అంటే ఏంటంటే కౌన్సిలింగ్, లేకపోతే వారికి ఉన్నటువంటి సమస్యకి జవాబు కావాలి. అలాంటి న్యాయము తీర్చడానికి దేవుడు మనకి దేవుని మందిరాన్ని ఒక అవకాశముగా ఇచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. మనందరము మన కొరకు మనం జీవించటము, మన కొరకు మనం బ్రతకటం అనేది మంచిదే, అది తప్పులేదు, మన యొక్క అభివృద్ధి ప్రాముఖ్యమైనది. అదే సమయంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని మందిరము లేకపోతే దేవుని స్థానము, దేవుని యొక్క ఇల్లు బాగుపడుతుందో, ప్రాస్పర్ అవుతుందో, లేకపోతే క్షేమంగా ఉంటుందో అప్పుడు మనము వర్ధిల్లుతాం, మనము కూడా ప్రాస్పర్ అవుతామనే విషయాన్ని ఇక్కడ లేఖనం తెలియచేస్తుంది. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అంటాడు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమముండను గాక. దెర్ ఈజ్ ఏ 2 kinds ఆఫ్ ప్లస్ ఆర్ బెనిఫిట్స్. ఇక్కడ ఏం చూస్తున్నాము, దేవుని మందిరములో లేకపోతే ప్రాకారములో నెమ్మది ఉంటుంది. రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన నగర్లో క్షేమం ఉంటుంది. నెంబర్ 1 ప్రాస్పరిటీ అండ్ పీస్ కదండి. 2 కూడా ఇక్కడ మనం పొందుకోగలుగుతాం. వీ విల్ ఫైండ్ ప్రాస్పరిటీ అండ్ పీస్. సో క్షేమం ఉంటుంది, సమాధానం లేకపోతే నెమ్మది ఉంటుందనే విషయాన్ని లేఖనములో మనం చూడగలుగుతున్నాం. ప్లరా నా సహోదరుల నిమిత్తమును, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాకని నేను అందును. నాట్ ఓన్లీ యూ బ్లెస్డ్, యూ మస్ట్ బ్లెస్ ఇట్ ఛానల్ టు ద అదర్స్. నువ్వు ఇతరులకి ఆశీర్వాదకారకుడుగా ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తున్నది. మన దేవుడిని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదము. పిల్లరా, దేవుని మందిరము ఎప్పుడైతే అభివృద్ధికరంగా ఉంటుందో తద్వారా మనము కూడా ఆశ్రయించబడతాం. అందుకే మన దేవుడిని యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదనంటాడు. మనము దేవుని చేత మేలు పొందటమే కాదు, కానీ మనం ఇతరులకి ఆశీర్వాదకారకులుగా ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈ సాయంకాల సమయంలో మరి మొట్టమొదటి వచ్చిన మనం చూసాము, నా
యెరూషలేం యొక్క కదండి ఏమంటున్నాడు అక్కడ, యెహోవా మందిరంలోకి వెళ్ళాలి అని ప్రజలు ఏం చేయాలి, ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. వి షుడ్ షేర్, లెట్ అస్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలోకి వెళదామని మన ఒకరు మనము అనుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం అనుకుంటామో తద్వారా మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మరి సమాజంలో నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవునికి లేఖనం తెలియచేస్తుంది. అలాంటి కృపకి దేవుడు పాత్రలుగా మనల్ని చేసి దీవించి ఆశీర్వదించను గాక. అందరి తల్ల ఉంచుకుంటైతే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీ నామని కనపరుస్తున్నాము. మీ కృపసత్వం దర్శించి దీవించమని 122వ కీర్తనలో నుంచి మీరు మాతో కొన్ని హెచ్చరికలు చేశారు. మా తలంపులకు మించినవి నీ లేఖనంలోని సత్యాన్ని మాకు బోధిస్తున్నారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మేము అవిధేయతలో ఉన్నాం, మేము అక్రమంలో ఉన్నాం. నీ కృప చేత మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మా జీవితాన్ని సరిచేయండి, కట్టండి. అందుని బట్టి వందనాలు తెలియజేస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావం అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో వేడుకొని స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.